వీడితో కలిసి ఎలా బతకాలని ఆలోచిస్తున్నాను రాత్రి నుండి. ఇద్దరి మధ్య గీత గీసి బాగా దూరం పెట్టావు. ఏంటి నీకు కూడా క్యారెక్టర్ ఇస్తా ఉందా? తెగ జీవించేస్తున్నావు. ఎక్కువ మాట్లాడుకో. మీరు ఆగండి. మీరు చెప్పాలనుకుంది మీ క్యారెక్టర్ లోకి వెళ్ళి నేను చెప్తా. అబ్బో నువ్వు కానీరా. ఆబ్రా. ప్రాంప్టింగ్ లేకుండానే. Yes. అబ్బో నాకు ఈ రోజు నుండి కొడుకు లేకపోయినా కోడలొచ్చింది. అది నువ్వు వేసే ఎత్తుగడల్ని చిత్తు చేసి నిన్ను ఆ వివేగాన్ని తొక్కి నన్ను గెలిపించబోతోంది. నా కోడలు కాని కోడలు. అలా కోడలు అని పసలు నొక్కి చెప్తే ఈ కొడుకు పెళ్ళాం ఫీలింగ్ వచ్చేసి ముద్దుల వర్షం కురిపించాలని మూతి తహతలాడిపోతుంది. తహతహలాడుతున్న నీ మూతిని కరప్టెడ్ మనీ ముట్టుకున్న ఆ చేతుల్ని ఆపడానికి ఈ ఫైర్ బ్రాండ్ ఝాన్సీ ఫైర్ లైన్ ఇది. బుష్. పొర్రపాటున గీత దాటాలనుకుంటే సీజీలో మంటలే కాలిపోతావు. మీ అందరు ఓవర్ యాక్టింగ్ చూడలేక చచ్చిపోతున్నా. పదండి. రేయ్, నువ్వు ఆ కాలు ఇటువైపు పెట్టావంటే నేను చచ్చినంత ఒట్టే. పెట్టకూడదు, ఇలా పెట్టాలి. అప్పుడే మనకి సెపరేట్ క్లోజ్ పడి చార్జ్ చేస్తారు. ఇది కూడా తెలియదు, పెద్ద లాయర్ అంట. నెమలికి నేర్పిన నడకలివి. ఏంటి రాజుకు? రండి నాన్న. లక్ష్మి, సైన్ చేయి. మీ ఆయన అంజిని వాళ్ళు ఎక్కడ దాచినా బయటికి తీసుకొస్తా. మిస్సింగ్ కేసు ఫైల్ చేసి పోలీసులను అలర్ట్ చేస్తా. ఏరా ప్రవీణ్, సీనియర్. ఏరియాని బట్టి చూస్తే ఎస్ఐ సింహాచలం కదా డీల్ చేసేది. ఎవరు ఆ మైసూర్ బజ్జీలు క్యాండిడేటా? ఇంకెందుకు లేటు, ప్లేట్ కొట్టు తిందాం. మార్నింగ్ బజ్జీ బ్రో. ఏంటి చాలా రోజులు గుర్తొచ్చాం? ఒక మిస్సింగ్ కేసు డీల్ చేసి పెట్టాలి. వెతికి పట్టుకోవాలా? అబ్బే వెతికినట్టు నటించి ఎంక్వైరీ అని చెప్పి తిప్పి 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 చివరికి ఒక పనికిమాల రీజన్ చెప్పి తరిమేయాలి. డ్యూటీ చేయమంటే కష్టపడాలి కానీ డ్యూటీ చేసినట్టు నటించమంటే జీవించేస్తా. ఒకవేళ నువ్వు చెప్పే రీజన్ కాదు గేదని కోర్టుకి ఫైట్ చేస్తే? కోర్టులు ఫైట్లు మనకు కొత్త బ్రో. ఎక్కువ మాట్లాడితే మిస్సింగ్ కేసు పెట్టిన వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టి కనపడకుండా పోయిన నీళ్ళే చంపేశారని రివర్స్ లో కేసు పెట్టి లోపలేస్తా. అప్పాపప్పాప, ప్రపంచం అంతా ఎదలతో నిండిపోయిందని నిన్ను చూస్తేనే అర్థమైపోతుంది. నీ దగ్గర కంప్లైంట్ రాగానే ఫోన్ కొట్టు, క్యాష్ పంపిస్తా. అంకుల్ మీరేం వరి అవ్వకండి. ఇలాంటి కమర్షియల్ లాయర్లు పోలీసులు ఉంటారనే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. హేబియస్ కార్పస్ పిటిషన్ అండర్ 226, 227. అబ్బా, ఒక వ్యక్తి కనిపించకుండా పోతే ఆ వ్యక్తిని ఇన్ని డేస్ లోపు వెతికి మరీ పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేయమని పోలీసులకి ఆర్డర్ పాస్ చేస్తుంది కోర్టు. ఎపిసోడ్ నెంబర్ 368, 400 million వ్యూస్ ఇన్ యూట్యూబ్. ఒక ఎపిసోడ్ మొత్తం ఈ పాయింట్ మీద రన్ చేశాను. సూపర్ అమ్మా. ఇలాంటి వాళ్ళ పిచ్చేశాల కట్టవ్వాలంటే అలా వెళ్తేనే బెటర్. కరెక్ట్ టైంలో పర్ఫెక్ట్ సజెషన్ ఇచ్చాం. ఇప్పుడే కోర్టు వేసుకుని వస్తా. కోర్టులో తేలుద్దాం వీళ్ళ సంగతి. అంకుల్ అంకుల్ ఏంటమ్మా? 25 తర్వాత బ్లాక్ కోట్ వేస్తున్నారంటే ఎంత ఎలివేషన్ ఉండాలి, ఎన్ని కట్ షాట్లు పడాలి. ఆడియన్స్ కి తెర మీద చూసి గూస్ బంప్స్ వచ్చి నాట్యం ఆడాలి వెంట్రుకలో. రే బాలరాజు, అర్థమైపోయింది. KGF 1, 2, 3 కాదు, డైరెక్ట్ 10 ఇచ్చేద్దాం. జడ్జి గారికి లిప్స్టిక్ లేసి లోడెడ్ మేకప్ తో కెమెరా ముందుకు తీసుకెళ్తే అమ్మమ్మమ్మ, మన వల్ల కాదు. డ్రీమ్ సాంగ్ వేసుకోండి కావాలంటే మీరే. రే, నేను మళ్ళీ ఇలా కోర్టులో చూస్తానని కల్లో కూడా అనుకోలేదురా. నువ్వు వచ్చినందుకైనా ఈ కేసులో నిన్ను గెలిపించి కంట్రోల్ తప్పిన నీ కమర్షియల్ కొడుకుని ఎలా దారిలో పెడతాడో చూడు ఈ ఫ్రెండ్. థ్యాంక్స్ రా. మిస్టర్ లక్కీ, ది కేస్ ఇస్ వెరీ క్లియర్. మైథిలి కన్స్ట్రక్షన్స్ వారు అక్రమంగా కడుతున్నారని స్టే తెప్పించి ఆపించినందుకు మిస్టర్ అంజీ అనే వ్యక్తిని కక్షపూరితంగానే మిస్టర్ వివేక్ కిడ్నాప్ చేశారని ప్రాసిక్యూషన్ వారు పెట్టిన ఆరోపణలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇక కేస్ డీటెయిల్స్ లోకి వెళితే, ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ఆరోపణలు నేను చేస్తా, కానీ ఎంక్వైరీ చేశాక అది కాదని ప్రూవ్ అయితే? ఒబ్జెక్షన్. అంటే అంజి మాయం కావడం కరెక్ట్ కాదంటావా? మాయం చేశారో మాయం అయ్యాడో ఆయన భార్య లక్ష్మిని ఎగ్జామిన్ చేశాక నేను తెచ్చిన విట్నెస్ చూశాక అది జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది. చూడమ్మా, నీ భర్త ఆకుల ఆంజనేయులకి నీకు పెళ్ళే 5 ఏళ్ళైంది. అయినా మీ ఇద్దరికి ఎందుకు పిల్లలు లేరు? ఒబ్జెక్షన్ యువర్ ఆనర్. అసలు మనిషే కనపడ్డం లేదనే కేసులో పిల్లలెందుకు పుట్టలేదు అని క్వశ్చన్స్ వేస్తున్నారు.
సంబంధం లేకుండా. సంబంధం ఉంది సూర్యనారాయణ గారు, బీ కూల్. అబ్జెక్షన్ సస్టైన్డ్. ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్, సిట్ డౌన్. చెప్పమ్మా, ఎవరిలో లోపం ఉంది? మా ఇద్దరిలో లేదు. అలా ఎలా చెప్తావు? నీలో ప్రాబ్లం ఉండబట్టే కదా ఆయన అమరావతిలో ఆనంద్ జ్యోతిని పట్టుకొని 6 నెలల నుంచి పిల్లల కోసం పోరాడుతా ఉన్నాడు. ఆనంద జ్యోత. ఆ? ఆంధ్రజ్యోత చిచి, ఆనందజ్యోత. అవునండి, ఆ ఆరాటంతోనే పోరాటం మొదలుపెట్టి నా దగ్గర పని జరగకపోయేసరికి అలసిపోయిన ఆశతో ఆ విశాఖలో ఉన్న విమల దగ్గరికి వెళ్ళిపోయాడు. విమల? అవును, నా దగ్గరికి వచ్చారండి. ఆంధ్ర మొదటి రాజధాని అమరావతిలో వర్కౌట్ అవ్వలేదని, పెండింగ్ లో ఉన్న రెండో రాజధానివి నువ్వేమైనా చేయగలవా అని అన్నారు. సరే అని సహజీవనం చేశా. మరేమైంది? రాజధానిలాగే అనౌన్స్మెంట్ తోనే ఆగిపోయింది. పిల్లలు పుట్టలేదు. ఇక ఆయన శ్రమ చూసి నాకే జాలేసి మూడో రాజధాని కర్నూలు కనకానికి ఇచ్చి సెట్ చేశా. ఇంకొకరా? ఇప్పుడు 5వ నెలండి. అంతా మోసం, అబద్ధం. అవును, నేను అలాగే అనుకున్నా. కానీ మీ ఆయన మీ ఇంటి పక్కన పెన్సిల్ దాస్కి ఫోన్ చేసి చెప్పిన ఫోన్ రికార్డు విన్నాక కానీ నాకు అర్థం కాలేదు ఇది నిజమని. ప్లీజ్ లిసన్ దిస్ యువర్ ఆనర్. లక్ష్మి గొడ్రాలరా, లోపం తనలో పెట్టుకుని నేను మగాడిని కాదని ఊరంతా ప్రచారం చేస్తుంది. నాకు పిల్లలు కావాలి కదా, ఇంకా నా వల్ల కాదురా. అందుకే కర్నూలు కనకాన్ని పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోతున్నా. ఇది అంజీ వాయిస్ అని నిరూపిస్తూ ఫోరెన్సిక్ ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ వి ఆల్రెడీ సబ్మిటెడ్ టు యువర్ ఆనర్. ప్లీజ్ చెక్ ఇట్. దిస్ కేస్ ఇస్ డిస్మిస్డ్. మీ వాణ్ణి చూస్తుంటే 25 ఏళ్ల క్రితం నిన్ను చూస్తున్నట్టు అనిపించిందిరా. కాకపోతే నువ్వు న్యాయం కోసం నిలబడితే మీ వాడు న్యాయాన్ని అడ్డంగా అమ్మేయడానికి నిలబడ్డాడు. ఇలాంటి వాడు నీ కొడుగ్గా ఎలా పుట్టాడురా? నువ్వు రిజైన్ చేసిన రోజు నీ స్నేహితుణ్ణి అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడ్డానురా. కానీ ఈరోజు ఇలాంటి వాడికి నువ్వు తండ్రి అయినందుకు జాగ్రత్తరా. టేక్ కేర్. కంగ్రాట్స్ లక్కీ, నువ్వు సూపర్ అయ్యా. కొన్నేళ్ల తర్వాత కన్న తండ్రి కోటేసుకొచ్చాడన్న కనికరం కూడా లేకుండా ఆయన ఆపోనెంట్ ని గెలిపించిన నీ పక్కా కమర్షియాలిటీకే హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఈ హ్యాట్స్ ఆఫ్లకి ఏం కానీ ఇంతకీ అంజగాడిని ఏం చేశారు? సేఫేనా? నా దగ్గర జాయిన్ అయింది నేను చేసిన క్రైములు కవర్ చేయడానికి, కలగడానికి కాదు. అయితే కవర్ ఏదో ఇచ్చేసి నా నోరు మోయించేసేయండి. చూసావా ఎంత ఇచ్చుంటానో గెస్ చెయ్యి. ఇదేంటి ఇంత లైట్ గా ఉంది? గడి తక్కువ ఉన్నట్టుంది. ఇంటికి వెళ్లే లోపే ఆవిరైపోతుందేమో. ఎయిర్ తగలగానే ఆవిరైపోవడానికి అది శానిటైజర్ కాదు, వ్యాసలిన్. కడుక్కునేదాకా అలాగే ఉంటుంది. అంటే పెద్ద ఫిగరా, నీ కేసు కరెక్ట్ సైజు. కానీ నెక్స్ట్ టైం బ్లాక్ వేస్తే బాగుంటుంది సార్. నేను లోపలేసే వైట్ కంటే బయట వేసే బ్లాక్ నే ఎక్కువ లైక్ చేస్తా. కానీ ముందు వైట్ వేస్తేనే బాగుంటుంది, అందుకే అఫీషియల్ గా అది ఇచ్చా. లాజిక్కే గానీ రావాల్సిన శాలరీ తీసుకునేటప్పుడు కంటే దీపాలకు ఇచ్చే క్రాకర్ బాక్స్ గిఫ్ట్. This is too precious to me. రియల్లీ? Yeah, you know, this is the most expensive golf club in the world. ఎవరి ఫింగర్ ప్రింట్స్ దీని మీద పడ్డనివ్వను. ఓ, అలా అయితే నేను కూడా పన్నెమలేండి. దీన్ని ఇలాగే తీసుకెళ్లి గోడ కొట్టి ఫ్రేమ్ కట్టించి దీనిలో మిమ్మల్ని చూసుకుంటా. సార్ అమూల్య. హాయ్. హే, మన తర్వాత కలుద్దాం. లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్. గో 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 బేబీ. ఏందే ఎవరి అమూల్య? నువ్వు ఉండవయ్యా సామె. ఇక్కడ గుండు గుండె రెండు కాలిపోయి చస్తుంటే మధ్యలో చెగదొస్తావా?